అందుకే నమస్కారం. నన్ను మొన్న మధ్య అడుగున్నారు చాలామంది, జాబ్ క్యాలెండర్ గురించి మీరు వార్తలు ఇస్తారా లేదా, అసలు దాని గురించి అప్డేట్ ఉందా లేదా. నేను ఎవరో చెప్పా, ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకి అలర్ట్ చేశారండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయండి. ఇందులో అత్యధికంగా విద్యాశాఖలో, రెవెన్యూ శాఖలో పోస్టులు ఉన్నాయండి అని చెప్పారు. రేపు జనవరిలో జాబ్ క్యాలెండర్ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే ఫిబ్రవరిలో మస్ట్ అండి అన్న. అసలు లోకేష్ వెనక తగ్గట్లేరా బాబు, అసలు రెడీగా ఉండండి, రేపు సంక్రాంతి లోపు మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందని అంటున్నాడు. ఎలా? అత్యధికంగా నేను ఆశ్చర్యపోయాను. మున్సిపల్ శాఖలో ఉన్నాయంట, పట్టణాభివృద్ధి శాఖలో అత్యధికంగా ఉన్నాయంట. పట్టణాభివృద్ధి శాఖలో, తర్వాత వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, విద్యాశాఖలో అత్యధికంగా పోస్టులోని అప్రాక్సిమేట్లీ రేపు 2026 జనవరిలో ఇచ్చే జాబ్ క్యాలెండర్ వచ్చేసి 1,00,000 ఉద్యోగాలు ఉండబోతూ ఉన్నాయంట. మరలా ఇట్లో విద్యాశాఖ సంబంధించి మరలా కొత్తగా డిఎస్ వదులుతారు, మళ్ళీ టీచర్ పోస్టులు కూడా ఉంటూనే ఉంటాయి. అండ్ పోలీసు సంబంధించి మొన్నే కానిస్టేబుల్ భర్తీ అని, మేబీ ఎస్ఐలు ఏమైనా ఉంటే అలా వదలవచ్చు. తర్వాత వచ్చేసి రెవెన్యూ అన్నప్పుడు ఆర్టీటీ అడ్జస్ట్మెంట్లు ఉండొచ్చు, ఇక బోర్డెన్ కలర్ ఉంటూనే ఉంటాయి. పట్టణాభివృద్ధి శాఖ అన్నప్పుడు అమరావతి సరౌండింగ్ వచ్చేసి ఎక్కువ జాబ్స్ ఇస్తే నాకు తెలుసు రావచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఏపీలో, రెడీగా ఉండండి. కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ అనేది పోనివ్వకండి. అసలు దిక్కుమైన రాజకీయ జోలికి పోకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ కెరీర్ మీద పెట్టి హ్యాపీగా రేపు జాబ్ క్యాలెండర్ వచ్చి రాగానే ఏ పోస్టు, ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏంటి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీ దగ్గర సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి లేదా అని చూసుకొని హ్యాపీగా బిందాస్గా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్. లోకేష్ అయితే ఒకటే మాట చెప్పాడు, 2000 మా యొక్క మెయిన్ ఉద్దేశం 20 లక్షల ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి అన్నాం. నిరుద్యోగ భృతి అసలు మాట్లాడతలేదు. ఎందుకు? ఉద్యోగాల కల్పన ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఓవరాల్ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు 2029 ఎండింగ్ నాటికి మినిమం 25 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఇదిగో డేటా అని చెప్పేసి కూడా ఇస్తారు. సో నిరుద్యోగ భృతి అనేది మైండ్ నుంచి తీసేయండి. ఉద్యోగం అది ప్రైవేట్ ఉద్యోగమా ఏదైనా కానీ గట్టిగా ఉద్యోగం కొట్టాలని మైండ్లో పెట్టుకోండి. సంవత్సరాలు తరబడుతున్నాయి, సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, మాకు ఉద్యోగం రావట్లేదంటే అది మీకు చేత కదా అన్నట్లు లెక్క. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి కదా, అయినా మీకు రావట్లేదంటే ఏంటి? మీ స్కిల్స్ లేవనే కదా. చూసుకోండి, దాన్ని బట్టి ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. దావేలో ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా ఏదైనా సరే గట్టిగా 2026 లోపు అయితే కొట్టేసండి. ఒకవేళ మిస్ అయితే ఆ తర్వాత కొట్టేయండి. ఆల్ ది బెస్ట్. రేపు 2026 జనవరిలో నిరుద్యోగులందరూ కూడా ఒక రకంగా వరలా ఉండబోతుంది ఈ జాబ్ క్యాలెండర్.